శుభోదయం. తెలుగు తెలుసుకుందాం మా ఛానల్కి స్వాగతం. ఇవాళ నేను చెప్పబోయేటటువంటి వ్యాకరణ పాఠం ఇకార సంధి లేదా ఇత్వ సంధి గురించి. ముందుగా ఒక మాట, నాకు సబ్స్క్రైబ్ చేసినటువంటి పెద్దలందరూ వాళ్ళ ఇళ్లలో ఉండేటటువంటి పిల్లలకి వీడియోలు చూపించండి. అవి వాళ్ళ కోసమని ఉద్దేశించినటువంటివి. 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు వాళ్ళకు అవసరమైన వ్యాకరణాన్ని ఒక క్రమంలో నేను దీనికోసం అని చెప్పి రూపొందించాను. కాబట్టి ఇవి తప్పకుండా పిల్లలకి చూపించండి. వీడియోలు చూసి మీ అభిప్రాయం చెప్పండి. తర్వాత మనం ఇవాల్టి పాఠంలోకి వద్దాము. ఇవాళ చెప్పాల్సినటువంటి విషయం ఇకార సంధి లేదా ఇత్వ సంధి గురించి. నేను అచ్చులకి జరిగేటటువంటి సంధుల్ని వరుసగా చెప్తున్నాను. అందులో మొట్టమొదట ఉకార సంధి గురించి చెప్పాను, తర్వాత ఎడాగమం ఎలా అవుతుందో చెప్పాను, తర్వాత ఇకార సంధి ఎలా అవుతుందో ఇప్పుడు చెప్పాలి. అంటే మనం ఉపయోగించేటటువంటి పదాల్లో ఇకారం చివరున్నటువంటి పదాలకి వేరే అచ్చుపరమైతే సంధి ఎలా జరుగుతుందో చెప్పడం ఈ పాఠం ఉద్దేశం అన్నమాట. ఇందులో 4 సూత్రాలు ఉంటాయి. నేను ఇవాల్టి వీడియోలో మొదటి 2 సూత్రాలని వివరంగా చెప్తాను. సో మొదటి సూత్రం ఏంటంటే ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగానగును అన్నది సూత్రం, మొదటి సూత్రం. ఇందులో ప్రతి మాటకి ముందర మనం అర్థం తెలుసుకోవాలి. ఏమ్యాదులంటే ఏమిటి, తర్వాత ఇత్తు అంటే ఏమిటి, వైకల్పికం అంటే ఏమిటి అన్నది. ఏమ్యాదులంటే ఇక్కడ వరుసగా ఇచ్చాను చూడండి. ఏమి, మరి, కిషష్టి, అది, అవి, ఇది, ఇవి, ఏది, ఏవి మొదలైనవి ఏమ్యాదులు. ఏమ్యాదులు అంటే ఏమి ఆదులు, ఏమి మొదలైన పదాలు అంటే ఏమి, మరి అలాంటి పదాలు లాంటివే చివర ఇకారం ఉన్నటువంటి పదాలన్నమాట. అవి మనం ఈ సంధిలో తీసుకోవాలి. వాటిలో ఉండేటటువంటి ఇకారానికి అచ్చుపరమైతే సంధి వైకల్పికముగానగు. వైకల్పికం అంటే అంతకుముందు చెప్పాను, సంధి ఒకసారి జరగడం ఒకసారి జరగకపోవడం. అదే పదాలలో ఒక్కొక్కసారి సంధి జరుగుతుంది, ఒక్కొక్కసారి జరగదు. ఇప్పుడు ఉదాహరణలు చూడండి. ఏమి అంటివి, ఏమీలో చివర ఇకారం ఉంది, ఏమ్యాదుల్లో పదం, దీనికి ఆ అనే అచ్చుపరంగా ఉంది. సంధి గనక జరిగితే ఈ మీలో ఉండే ఇకారం పోయి అంటివి ఆ పక్కన దీని స్థానంలో వచ్చి ఏమంటివి అవుతుంది. ఇది సంధి జరిగినప్పుడు ఇలా అవుతుంది. ఒకవేళ సంధి జరగలేదనుకోండి, సంధి జరగనటువంటి చోట 2 అచ్చులకి అంటే పూర్వపదంలో చివరి అచ్చుకి తర్వాతి పదంలో మొదటి అచ్చుకి మధ్యలో ఎడాగమం వచ్చి రెండింటినీ కలుపుతుందని చెప్పాం. సంధి లేని చోట ఒక అచ్చుకి ఇంకొక అచ్చు పరంగా ఉంటే ఎడాగమం వస్తుంది అని. కాబట్టి ఇక్కడ ఏమి అంటివి అంటే సంధి జరిగితే ఇలా ఉంటుంది. జరగకపోతే ఈ పదం ఏమీ మారదు. దీనికి మధ్యలో యా అనేటటువంటి హల్లొచ్చి చేరి పక్కనున్న అచ్చుతోటి కలిసి ఏమి ఎంటివి అవుతుంది. కాబట్టి ఇది సంధి జరిగిన రూపం, ఇది సంధి జరగనటువంటి రూపం ఇలా ఉంటుంది. తర్వాత ఇంకొక ఉదాహరణ చూడండి. మరి ఏమి, మరిలో చివరి ఇకారాన్ని కొట్టేసి దాని స్థానంలో ఏ వచ్చి చేరితే సంధి జరిగిందన్నమాట. మరేమి, ఇది సంధి జరిగిన రూపం. ఒకవేళ సంధి జరగలేదనుకోండి, ఈ 2 పదాల్లో ఏవి పోవు, వీటికి మధ్యలో యా అనే హల్లొస్తుంది, అది వచ్చి పక్కనున్న అచ్చుతోటి కలిసి మరి ఏమి అవుతుంది. ఇలాగే మనం ఈ ఏమి, మరి ఇలాంటి పదాలన్నిటిలో చివరన ఉండేటటువంటి కారానికి అచ్చు కనుక పరమైతే ఒక్కొక్కసారి సంధి జరుగుతుంది, ఒక్కొక్కసారి జరగదు. తర్వాత ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇంకొకటి కిషష్టి. కిషష్టి అంటే షష్ఠీ విభక్తి ప్రత్యయమైనటువంటి కిన్ అన్నది. ఆ కిన్లో చివరన నకారం ఉంది. సంధి జరిగినప్పుడు ఆ నకారం పోతుంది. ఇప్పుడు చూడండి, మీకు ఒక ఉదాహరణ రాస్తాను నేను. హరికిన్ ప్లస్ ఇచ్చే. ఇక్కడ సంధి జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ నకారం ముందరే తొలగిపోతుంది, అంటే వెళ్ళిపోతుంది.
ఎప్పుడు కూడా విభక్తి ప్రత్యయాలన్నిట్లో చాలా వాటిల్లో చివరన నకారం ఉంటుంది. ఆ నకారం సంధి జరిగినప్పుడు కానీ సమాసం చేసినప్పుడు కానీ దానంతట అదే పోతుందన్నమాట. ఆ ముందరుండేటటువంటి కీలో ఉండే ఇకారం మనం తీసుకోవాలి. ఇక్కడ ఉండే ఇకారానికి సంధి జరిగితే హరికిచ్చే అవుతుంది. ఒకవేళ సంధి జరగలేదనుకోండి, ఈ నకారం పోదు, ఇది ఇలా దీంతో ఉండే ఈతో కలిసి హరికి నిచ్చే అవుతుంది. ఇక్కడ ఎడాగమం రాదు, ఎందుకంటే ఇక్కడ చివరన హల్లు ఉంది కాబట్టి. ఎడాగమం రావాలంటే 2 చోట్ల అచ్చులు ఉండాలి. అలా అచ్చులుండి సంధి జరగకపోతే ఎడాగమం వస్తుంది. చివరన హల్లు ఉంది కాబట్టి సంధి జరిగినప్పుడు ఈ హల్లు పోతుంది, ఇందులో ఉండే అచ్చుకి సంధి జరిగితే హరికి ఇచ్చే అవుతుంది. ఒకవేళ సంధి జరగలేదనుకోండి, ఏ మార్పు జరగదు, ఈ నకారం పక్కనున్న ఈతో కలిసి హరికి నిచ్చే అవుతుంది. ఇది సంధి జరగనటువంటిది, ఇది సంధి జరిగిన రూపం. కాబట్టి ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ ఈ సూత్రం చెప్పుకుంటే, ఏమి, మరి, అది, అవి ఇలాంటి పదాలలో చివర ఉండేటటువంటి ఇకారానికి ఒక్కొక్కసారి సంధి జరుగుతుంది, ఒక్కొక్కసారి జరగదు. అది ఈ సూత్రానికి అర్థం. ఇత్ అంటే ఇకారం అన్నమాట. ఈ పదాల్లో చివరన ఉండేటటువంటి ఇకారానికి సంధి జరుగుతుంది, ఒక్కొక్కసారి జరగదు అని. అలాగే కిషష్ఠి అంటే షష్ఠి విభక్తి ప్రత్యయమైనటువంటి కిన్, అందులో చివర నకారం ఉంది కాబట్టి సంధి జరిగితే ఈ నకారం పోయి కీలో ఉండే ఇకారానికి సంధి జరుగుతుంది. ఇక్కడ కీలో ఇకారం పోయి పక్కన ఇక్కడ ఏ అచ్చు ఉంటే అది వచ్చి దాని స్థానంలో చేరుతుంది. అలా అయితే సంధి జరిగినట్టు. జరగకపోతే నకారం పక్కనున్నటువంటి ఈతో కలిసిపోతుంది, హరికి నిచ్చే అవుతుంది. ఇప్పుడు మనం రెండో సూత్రం చెప్పుకుందాం. ఇందులో కూడా వైకల్పికంగానే సంధి జరుగుతుంది. సూత్రం చూడండి ఒక్కసారి. క్రియాపదములందు ఇత్తునకు సంధి వైకల్పికముగా నగు. ఇందులో ఒక్కొక్క మాటకి అర్థం చెప్పుకుంటే, క్రియాపదాలంటే పనిని తెలియజేసే పదాలు. వాటిలో గనక చివర ఇకారం ఇత్తు ఉంటే దానికి సంధి ఒక్కొక్కసారి జరుగుతుంది, ఒక్కొక్కసారి జరగదు అని అర్థం. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 క్రియాపదాలు ఇచ్చాను నేను, వచ్చితిమి, వచ్చిరి అన్నది. ఇక్కడ మొట్టమొదటి ఉదాహరణ వచ్చితిమి. ఇప్పుడు వచ్చితిమి అంటే ఇది ఉత్తమ పురుష బహువచన రూపం, బహువచన క్రియ అన్నమాట. అంటే మేము వచ్చితిమి, నేను, మేము అన్నది ఉత్తమ పురుషలో వాడతాం మనం. అంటే మన గురించి మనం చెప్పుకునేటప్పుడు నేను వచ్చాను, నేను చేశాను, లేకపోతే మేము వచ్చాము, మేము చేశామంటాం. అలాగే ఇక్కడ మనం మాట్లాడేటప్పుడు మేము వచ్చామంటాం, కానీ ఇలా వ్యాకరణంలో రాసేటప్పుడు మేము వచ్చితిమి. కాబట్టి ఇది ఉత్తమ పురుష బహువచనం క్రియ. దీంట్లో చివరన ఇకారం ఉంది, పక్కన అచ్చు ఈ పరంగా ఉంది ఉన్నప్పుడు సంధి గనక జరిగితే ఇందులో ఉండే ఇకారం పోయి ఈ వచ్చి ఇక్కడ చేరి వచ్చితిమిప్పుడు అవుతుంది. ఇది సంధి జరిగినటువంటి రూపం. అలాగే ఇలాంటి ఉదాహరణలు వచ్చితిమి, చేసితిమి, చూసితిమి, చదివితిమి ఇలాంటి క్రియలన్నీ తీసుకుంటే ఇలాగా ఉత్తమ పురుష బహువచన క్రియలలో చివర ఉండేటటువంటి ఇకారానికి సంధి గనక జరిగితే ఇలా ఉంటాయి. వచ్చితిమిప్పుడు, ఇది సంధి జరిగినటువంటి రూపం. ఈ క్రియాపదం ఏదైనా సరే ఉత్తమ పురుష బహువచన క్రియ, ఇకారం చివరున్నది, అవి ఈ సూత్రానికి వర్తిస్తాయి. సాధారణంగా భూతకాలిక క్రియలన్నీ కూడా ఇకారంతో ముగుస్తాయి అన్నమాట. వచ్చితిమి, చేసితిమి, చూచితిమి ఇలాంటి పదాలన్నీ. తర్వాత ఒకవేళ సంధి జరగకపోతే ఏమవుతుంది, ఇందులో ఈ 2 పదాల్లో ఏమీ మార్పు ఉండదు, మధ్యలో యా అనే హల్లు వచ్చి ఎడాగమం అయిపోయి వచ్చితిమి ఇప్పుడు అని అవుతుంది. ఇక్కడ 2 చోట్ల అచ్చులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ సంధి జరగలేదు కాబట్టి ఎడాగమం వచ్చి ఈ రెండింటిని కలుపుతుంది. యా అనే హల్లు అదనంగా వచ్చి ఈ 2 పదాలని కలుపుతుంది. ఇలా ఉంటే ఎడాగమం కనిపిస్తే సంధి జరగలేదు అని అర్థం. అర్థమైంది కదా. అలాగే ఇంకొక క్రియాపదం వచ్చిరి.
చేసిరి, చూసిరి, ఆడిరి, పాడిరి ఇలాంటి క్రియాపదాలన్నీ ప్రథమ పురుషకి చెందిన బహువచన క్రియలు. ప్రథమ పురుష అంటే అతడు, వారు కర్తలుగా ఉన్నటువంటివి. అతడు ఏకవచనం, వారు బహువచనం. వారు వచ్చిరి, వారు చేసిరి, వారు చూసిరి ఇలాంటి పదాలన్నీ అర్థం ఆ వాక్యాలు ప్రథమ పురుషలో ఉన్నట్టు. కాబట్టి ప్రథమ పురుషలో క్రియాపదంలో, బహువచన క్రియాపదంలో చివరిన ఇకారం గనక ఉంటే పక్కన అచ్చుపరమైతే దానికి సంధి జరుగుతుంది. ఒక్కొక్కసారి జరిగినప్పుడు ఏమవుతుంది, ఈ రీలో ఉండే ఇకారం పోయి ఆ వచ్చి దాని స్థానంలో చేరి వచ్చిరప్పుడు అవుతుంది. ఒకవేళ సంధి జరగలేదనుకోండి, ఈ రెండు పదాలు అలాగే ఉంటాయి. మధ్యలో అదనంగా యా అనే హల్లొచ్చి చేరి వచ్చిరి ఎప్పుడు. కాబట్టి ఇది సంధి జరిగిన రూపం, ఇది సంధి జరగని రూపం. ఈ క్రియాపదాలు రెండు కూడా ఇవి పనులను తెలియజేసే పదాలు, క్రియాపదాలు. వీటిల్లో చివరన ఇకారం ఉంది. ఇవి మొట్టమొదటి క్రియ వచ్చితిమి, చేసితిమి, చూచితిమి ఇలాంటివన్నీ ఉత్తమ పురుష బహువచన క్రియ. దానిలో ఉండే ఇకారానికి పక్కన అచ్చుపరమైతే సంధి జరుగుతుంది. ఒక్కొక్కసారి సంధి జరగదు. జరగకపోతే ఎడాగమం వచ్చి ఇలాగ వచ్చితిమి ఇప్పుడు అవుతుంది. అలాగే వచ్చిరి, చేసిరి, చూసిరి, చదివిరి ఇలాంటివన్నీ ప్రథమ పురుష బహువచన క్రియలు. అంటే అతడు, ఆమె, వారు ఇవి కర్తలుగా ఉన్నవి. బహువచన క్రియ కాబట్టి వారు వచ్చిరి, వారు చేసిరి, వారు చూసిరి, వారు చదివిరి ఇలాంటి పదాలన్నీ అన్నమాట. వాటిలో క్రియాపదాల్లో ప్రథమ పురుష బహువచన క్రియలలో చివరిన ఇకారం ఉంటుంది. ఆ ఇకారానికి కనుక వేరే అచ్చుపరమైతే సంధి జరిగితే వచ్చిరప్పుడు. ఒకవేళ సంధి జరగలేదనుకోండి, యా ఆగమంగా వచ్చి వచ్చిరి ఎప్పుడు అవుతుంది. ఇలాగా ఒకే పదంలో క్రియాపదాలలో సంధి ఒక్కొక్కసారి జరుగుతుంది, ఒక్కొక్కసారి జరగదు. ఎటువంటి క్రియాపదాలు అవి అంటే ఉత్తమ పురుష బహువచన క్రియ, ప్రథమ పురుష బహువచన క్రియ. ఇలాంటివి ఇకారం చివరున్న పదాలు భూతకాలానికి చెందినవి, జరిగిపోయిన పనిని చెప్పేటటువంటివి అన్నమాట. అలాంటి క్రియల్లో చివర ఇకారం ఉంటుంది. ఉత్తమ పురుష భూతకాల బహువచన క్రియ అన్నమాట. దానిలో ఉండేటటువంటి ఇకారానికి వేరే అచ్చుపరమైతే ఒక్కొక్కసారి సంధి జరుగుతుంది, ఒక్కొక్కసారి జరగదు. అలాగే ఇవి ప్రథమ పురుష క్రియలు. ప్రథమ పురుష బహువచన భూతకాల క్రియ అన్నమాట. దానిలో ఉండేటటువంటి చివర ఇకారానికి పక్కన ఏదైనా అచ్చుపరంగా ఉంటే సంధి ఒకసారి జరుగుతుంది, ఒక్కొక్కసారి జరగదు. సంధి జరగని చోటల్లా ఎడాగమం వచ్చేస్తుంది. ఇది ఈ రెండు సూత్రాలకి అర్థం. ఈ సూత్రాల్లో మనం సంధి వైకల్పంగా జరగడం గురించి చెప్పుకున్నాం. అంటే ఒకే పదంలో ఒక్కొక్కసారి సంధి జరుగుతుంది, ఒక్కొక్కసారి జరగదు. ఏమిటా పదాలంటే ఏమి మొదలైన పదాల్లో ఉండే చివర ఉండే ఇకారానికి సంధి వైకల్పికం, క్రియాపదాలలో చివర ఉండే ఇకారానికి సంధి వైకల్పికం. అంటే ఈ క్రియాపదాల్లో ఇకారం ఉన్నప్పుడు ఏమ్యాదుల్లో ఏమి మొదలైనటువంటి పదాల్లో ఉండే ఇకారానికి ఒక్కొక్కసారి సంధి జరుగుతుంది, ఒక్కొక్కసారి జరగదు అని అర్థం. తరువాతి వీడియోలో మనం ఈ ఇకారానికి ఉన్నటువంటి మిగిలినటువంటి సూత్రాలు చెప్పుకుందాం వివరంగా. ఈ పాఠం కనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులతోటి షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.